ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము లోకా సువార్త 18వ అధ్యాయము 11-12 వచనాలు మనం చదువుకుందాం. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను శూరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేసు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ప్రియమైన వాళ్ళారా, మరి ఈ వాక్యం మనకి బాగా అందరికీ తెలుసు. ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, సుంకరి యొక్క ఆత్మీయ జాడత్వము. ఈరోజు మన వాక్యం ఏమిటంటే, జయించలేని ఆత్మీయ జాడత్వము. యాక్చువల్గా ఇక్కడ మరి యేసు ఉపమానాల ద్వారా అనేక సత్యాలను బోధిస్తూ ఉన్నాడు. ఉపమానం అంటే ఒక సామెత లేదా ఒక కథ. అది ఒక ఆత్మీయ సత్యాన్ని వివరిస్తుంది. ఆత్మ సంబంధమైన జ్ఞానం గలవారు మాత్రమే వీటిని గ్రహిస్తారు, వాళ్ళకి మాత్రమే అర్థమవుతాయి ఈ ఉపమానాలు. సో మరి ఇక్కడ సుంకరి ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, ఇతరుల వలె నేను ఉండనందుకు అంటే అక్కడ సుంకరిని చూసి, అంటే అలాంటి భేదవాడిగా నేను లేనందుకు, లేకుంటే అలాంటి దరిద్రుడిగా నేను లేనందుకు, నీవు నాకు అన్నీ కలగజేసినందుకు, నేను మరి వారానికి 2 సార్లు ఉపవాసం ఉండి నా సంపద అంతట్లో 10వ భాగం నీకు ఇస్తున్నాను అని అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇది ఇలాగా ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు ఇలా ప్రార్థన చేస్తారంటే, దేవుని ఆత్మచేత నడపంపబడని వాడు ఇలా ప్రార్థన చేస్తాడు. ప్రతి ఒక్కరిలోనూ కొన్ని బలహీనతలు ఉంటాయి, వాటిని మనము గ్రహించాలి. మనము ఇతరుల వైపు చూసి మనల్ని మనం హెచ్చించుకోవటం కాదు, కానీ ఎల్లప్పుడూ కూడా మనము దేవుని ప్రమాణాలను మాత్రమే మనము చూడాలి, దేవుని వైపే చూడాలి. మనలను ఇతరులకు పైగా హెచ్చించుకునేటట్లు చేసేది మనలో ఉన్న ఒక చెడ్డ స్వభావమే. పరిచయం వల్లే మనము ఉండొద్దు. దేవునినే గురిగా కలిగి దేవునినే చూసేవానికి గొప్ప అవకాశాలు ఉంటాయి. క్రియలలో నీవు పవిత్రముగా ఉండొచ్చు, కానీ నీ తలంపుల్లోనూ, నీ ఊహల్లోనూ, నీ యొక్క ఆలోచన, నీ యొక్క క్రియల్లోనూ కూడా నీవు పరిశుద్ధంగా ఉండాలి. ఒక క్రైస్తవ జీవితంలో ఎన్నో ఎత్తులు ఉంటాయి. ఏమిటంటే, దేవుని ఎదుట దీనముగా ఉండాలి, మనుషుల ఎదుట సాత్వికముతోనూ ఉండాలి. ఎక్కువగా నీవు దేవుని కొరకు కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. దేవుడు నిన్ను చూసినట్లు నిన్ను నీవు చూసుకో. మరి దేవుని కొరకు కొంత పని చేయి, శక్తి కొరకు దేవుని వైపు చూడు, కష్టపడి పని చేయి, నేర్చుకో. దేవుడు నీకు శక్తినిస్తాడు. ఇక్కడ పరిచయుడు స్వనీతిపరుడు తన ప్రయత్నాల మూలంగాను నీతిపరుడు అనుకుంటాడు. తనలోని పాప స్వభావం గురించి గ్రహించలేని స్థితిలో ఉంటాడు. తన అయోగ్యతను గురించి మరి తెలుసుకోలేని అంధకారంలో జీవిస్తాడు. దేవుని సహాయానికై, మరి కృప కొరకై, కరుణ కొరకై తనకున్న ఎడతెగని అయిన అవసరతలయ్యే ఏమైనా ఉన్నాయనుకో, అతడు వాటి గురించి ఆలోచించే, అంటే దేవుని వైపు చూసే ఒక చూడలేని అంధకారములో తను ఉంటాడు. అతను నిర్వర్తించే బ్రహ్మాండమైన భక్తి కార్యాలు కానీ, బయటికి కనిపించే మంచితనం మూలంగానే తనకు దేవుడి కృప అవసరం లేదులే అనుకుంటాడు. ఇలాగా మరి ఆత్మీయ జాడత్వము కలిగి ఉన్నవారు. ఇక్కడ సుంకరి అతనిలాగా లేడు. సుంకరి అయితే అలా కాక తన పాపాన్ని గురించి, దోషాన్ని గురించి లోతైన అవగాహన కలిగి ఉన్నాడు. నిజమైన పశ్చాత్తాపంతో పాపం నుండి మళ్ళుకొని క్షమాపణ కోసం, కనికరం కోసం దేవుని వైపు తిరిగాడు. అతడు నిజమైన మరి దేవుని బిడ్డకు ఒక సాక్షిగా ఉంటున్నాడు. కనుక మనము ఆత్మీయ నేత్రాలు, హృదయ నేత్రాలు మూసుకుని పోయేవారిగా కాకోకుండా, మరి దేవుడు మనల్ని ఎంతగా మరి మన కొరకు మన యొక్క
ఆత్మీయను ఎదుగుదల కొరకు ఎంతగా ఎదురు చూస్తూ ఉన్నాడో అది మనం గ్రహించి మనము తెలుసుకోవాల్సిన వారిగా ఉంటున్నాము. దేవుడు మనుషుల ఆత్మనేత్రాలు మూసేసేవాడు కాదు, అలాగని మరి ఆత్మీయ సత్యాన్ని కూడా దాచిపెట్టేవాడు కాదు. అందరూ సత్యాన్ని గ్రహించి రక్షణ పొందాలని ఆయన కోరిక. మానవులే వారి కన్నులు మూసుకొని దేవుని కృపను కాదంటున్నారు. అవును, మత్తయి సువార్త 13:12లో యేసు ఇలాగా యేసుక్రీస్తు ఇలా మాట్లాడుతున్నారు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. అంటే ఇక్కడ లేనివాడు అంటే దేవుని వాక్యాన్ని అంగీకరించనివాడు. వాడి దగ్గర నుండి సమస్త జ్ఞానాన్ని పూర్తిగా కోల్పోతాడు, పూర్తిగా జ్ఞానం తీసివేయబడుతుంది అని ఇక్కడ అర్థము. అలాగే కలిగి ఉన్నవాడు మరి కన్నులు కలిగి ఉన్నవాడు అంటే వానికి సమృద్ధిగా కలుగుతుంది అంటే దేవుని వాక్యాన్ని అంగీకరించిన వాడు. ఆయనకి ఇంకాను ఆత్మ సంబంధితమైన జ్ఞానాన్ని ఇంకా పొందుకుంటాడు అని ఇక్కడ మనము గ్రహించాలి. కనుక అలాగే మత్తయి సువార్త 13:15లో ప్రజలు దోషము స్పష్టముగా చూపించుతున్నాడు ఇక్కడ దేవుడు. ఈ ప్రజలు కన్నులారా చూసి చెవులారా విని హృదయంతో గ్రహించి నన్ను మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకుంటున్నట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు మరి వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనక మీరు వినుటకు మట్టుకు విందురు గాని గ్రహించరు, చూచు మట్టుకు చూతురు గాని ఎంత మాత్రము తెలుసుకొనరు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, మనము సుంకరి వల్లలాగా పరిసేరి వాళ్ళగా కాకోకుండా సుంకరి వలన మనము మరి పశ్చాత్తాపడి మనం దేవుని వైపు చూసి మరి దేవుని బిడ్డగా మనం ఎదుగుతున్నప్పుడు ఆయన మరి నిత్య పరలోక రాజ్యం మనకి ఏర్పాటు చేసి ఉంటాడు. ఆ జీవ గ్రంథంలో మన పేరు లిఖించబడుతుంది. కనుక మనం ఎల్లప్పుడూ దీన మనసు కలిగి సుంకరిలాగా ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన జవాబు ఆయన దయచేస్తాడు. మరి ఇందు నిమిత్తం మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మన యొక్క ఆత్మీయ జాడత్వం బట్టి మనము చాలా తెలుసుకుని దాన్ని మనం జయించి సుంకర్ల వల్ల మనము ప్రార్థన చేసేవారిగా ఉంటున్నాము. ఈ వాక్యాన్ని